హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకునేలా ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు ఈ పద్ధతిలో చేస్తే బిర్యానీ అస్సలు ముద్దలు ముద్దలు కానీ అలాగే రైస్ పొడి పొడిగా వస్తుంది. అయితే ఈ అదిరిపోయే ఎగ్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. ఇలా ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోండి. వాటిని 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న 6 గుడ్లని కొద్దిగా కొత్తిమీర మిర్చి తీసుకొని పక్కన పెట్టండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 6 ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటిని బాగా మిక్సప్ చేసేసుకోండి. వాటికి పట్టించి తర్వాత పక్కన పెట్టండి. ఇప్పుడు 10 వెల్లుల్లి, అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ పట్టండి. అల్లం పేస్ట్ లాగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని అందులో 2.5 లీటర్ల వాటర్ పోసుకున్నాక అందులో హోల్ గ్రామ్ మసాలాలు ఉంటాయి కదండి, అవి వేసుకోండి. అలాగే ఇప్పుడు రైస్ పొడి పొడిగా రావాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే సరిపడా ఉప్పు వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి సాల్ట్, ఎందుకంటే వాటరు వంపిస్తాం కనుక ఎక్కువగా బిర్యానీలో సరిపోదు కాబట్టి టేస్ట్ కూడా రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నీరు మరిగేంత వరకు క్యాప్ పెట్టి దానికి మూత పెట్టి మీరు పక్కన పెట్టండి. ఆ తర్వాత ఈలోపు మరిగిన తర్వాత పైన ఏవైతే మసాలాలు తేలాయో అవి ఇలా జల్లిగంటతో తీసేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, సగం నిమ్మకాయ ఒక్క రసం పిండాక ముందుగా కడిగి మనము బాస్మతి రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి వాటర్ లేకుండా ఆ రైస్ మనం ఇప్పుడు మరిగే వాటర్లో వేసేద్దాము. వేసుకున్నాక మధ్యలో కలుపుతూ మంచిగా రైస్ బాగా కూడా కలపద్దు, లైట్గా కలుపుకుంటూ రైస్ విరగకుండా మీరైతే 70 to 80% వరకు ఉడికేలాగా చూడండి. ఎప్పుడైతే రైస్ ఇలా పొడి పొడిగా ఉడికిందో 70-80% కొంచెం పలుకుగా, అప్పుడు ఈ జల్లిగంటతో తీసి రైస్ వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేసుకున్నాక రైస్ పెట్టుకున్నాక దానిపైన మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక మందపాటి గిన్నెని తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎగ్స్ గోల్డెన్ షేడ్ లేయర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయండి, బ్రౌన్ కలర్ అలా వచ్చే వరకు. సో అవి ఇప్పుడు ఫ్రై అయ్యాక ఇప్పుడు అవి కూడా వేరే బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ అలాగే హోల్ గ్రామ్ మసాలాలు వేసి ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్న కోర్స్ ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని కింద అడుగంటకుండా లో ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే ఉంది కదా, ఎల్లిపాయది అది. సో ఇప్పుడు ఆ పేస్ట్ ముద్ద ఇప్పుడు ఇందులో వేసి అది కూడా మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కింద అడుగంటకుండా చక్కగా కలుపుకోండి. ఎందుకంటే కింద అడుగంటింది అనుకోండి ఫ్లేవర్ చేంజ్ అవుతుంది, మాడిపోయిన వాసన వస్తుంది. సో బిర్యానీ కూడా టేస్ట్ అంతా చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ జాగ్రత్తగా లో ఫ్లేమ్లో అడుగంటకుండా మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీరు ఫ్రై చేయండి. అలాగే ఇప్పుడు ఒక 2 మీడియం సైజు టమాటాలు ఉంటాయి కదా, ఒకవేళ ఒక పెద్ద సైజు టమాటా అయినా తీసుకొని టమాటా ప్యూరీ లాగా ఇలా ఆ పేస్ట్ని కూడా ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. మాడిపోద్దండోయ్. ఇప్పుడు అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే బిర్యానీ మసాలా కూడా ఉంటే వేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా కలిపెట్టుకున్న ఎగ్స్ కూడా 5 minutes అందులో కొంచెం కొత్తిమీర వేసి
వాటిలో మంచిగా చక్కగా పట్టేయండి గ్రేవీలో. ఇప్పుడు ఆ తర్వాత 6 ఎగ్గులు ఆ సగం గ్రేవీ తీసి వేరొక బౌల్లో పెట్టుకొని రైస్ బిర్యానీ కదా ఎలా వేస్తామో సేమ్ రైస్ లేయర్స్ తర్వాత మళ్ళీ 6 ఎగ్స్ తర్వాత రైస్ వేసుకొని నేనైతే ఇలా పైన బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని పాలల్లో కలుపుకున్న ఫుడ్ కలర్ ఉంటే మీకు ఇంకా వేరే కలర్స్ ఉంటే వేసుకోండి. ఇలా ఒక 15 మినిట్స్ దమ్ పెట్టేయండి. దమ్ పెట్టాక ఇప్పుడు చాలా చక్కగా టిష్యూ ఉందనుకోండి, ఏమన్నా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చాలా టేస్టీగా ఎమ్మీగా బిర్యానీ రెడీ.